అయితే మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కాబట్టి లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న విషయం మమ్మల్ని అందరికీ కూడా అర్థమయ్యే విషయమే. మనకైతే ఒక వ్యక్తి మరి అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో మన జ్ఞానం చూస్తే సొంకరి అని రాశాడు. మరి ఈ సొంకరి అనే వ్యక్తి కన్నా ఆకాశం వైపు కనువెత్తడానికి మన జ్ఞానం చూస్తే అతనికి మాత్రం ధైర్యం లేదు. మరి కానీ అతన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఈ మాట మనందరికీ కూడా ప్రభువుని మనమందరం మరి గుర్తించడానికి ఆరాధించడానికి కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైన మాట. అయితే అందుకనే నేను కాబట్టి ఈ మాటని ఈ వచనాన్ని పూర్తిగా చదివించాలి. కాబట్టి కొంతమందికే చదివించాలి. అయితే సుంకరి దూరముగా నిలిచింది ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలు. మరి ఆ మాట కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అనే విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా ప్రభువుని కాబట్టి మరి ఆరాధించడానికి ఆయన స్తుతించడానికి వచ్చాము. మరి ఆయన మరి నీ నిమిత్తము నా నిమిత్తము మనందరి నిమిత్తం కాబట్టి ఆయన గొప్ప కార్యాన్ని చేస్తా వచ్చాము. కాబట్టి అదే కార్యం అనే విషయాలు మనందరికీ తెలిసిన సంగతులే. అయితే తన యొక్క మరి రక్తము చిందించడం ద్వారా కాబట్టి నీకు నాకు కాబట్టి సర్వ లోకానికి కూడా రక్షణ వచ్చింది. కాబట్టి మనకి ఆ విషయం కూడా అర్థమైన విషయం. అయితే ఈ రోజున కాబట్టి మన యొక్క అంశం ఏమిటంటే ఒక వ్యక్తి సౌకర్య అనే వ్యక్తి ఆకాశం వైపు చూడలేకపోయాడు. కాబట్టి అక్కడ ఏముంది కాబట్టి మన ఆకాశం అనే పరలోకాన్ని కాబట్టి అతను చూడలేకపోయాడు, కనుగొనలేకపోయాడు. కాబట్టి దానికి కాబట్టి ముఖ్యమైన కారణం ఏంటి అనే విషయాన్ని మనందరం కూడా చూద్దాం. ఒకవేళ మీ దగ్గర పెన్ను ఒకవేళ పుస్తకం ఉంటే కాబట్టి ఈ యొక్క అంశాన్ని రాసుకోండి. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే ఆకాశం అంటే పరలోకం. కాబట్టి ఆకాశం అనే పరలోకం. కాబట్టి ఈ వ్యక్తి ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు అనగా దేవుని రాజ్యం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు కాబట్టి అనే విషయాలు మనం ఈ మొదటి వర్తమానము రెండవ వర్తమానం కాబట్టి ఒకే అంశం మీద మాట్లాడతాం. కాబట్టి మొట్టమొదటి సంగతి చూద్దాం. ఇతడు ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి 73వ కీర్తన 25వ ఇతడు ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నాడు. కాబట్టి అదే స్థితిలో నీవు నేను కూడా ఉన్నాం. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఇక్కడ సుందరి అనే వ్యక్తి ఆకాశం వైపు చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు కాబట్టి అతనికి కనులు లేవా. కాబట్టి మరి అతను కాబట్టి అటువైపు చూడలేకపోవడానికి కారణం అనే విషయాన్ని మనం చూస్తే ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. చూడండి వర్తమానం చాలా శ్రద్ధగానండి. మనం ఈ యొక్క వర్తమానం ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ గురించి శ్రేష్టమైన ఆరాధించారు. అయితే కానీ ఒకవేళ శ్రద్ధగా
ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించుట గురువు. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు, ప్రభువుని మనము గుర్తించని వారిగా ఉన్నప్పుడు, కాబట్టి మనము కూడా ఆకాశం వైపు కనుగొనడానికి ధైర్యం లేదు. ప్రభువా అనడానికి కూడా మనకి ధైర్యం లేదు. అనగా మనలో అనేకమైన లోకాశలు ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవగడము, మోసము, అబద్ధము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి, ఆ యొక్క సుంకరి ఏ స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా అదే స్థితి కూడా వెళ్తున్నాం. అయితే వెళ్తా ఉన్నప్పుడు మనం లోకాసు వార్త 18 అధ్యాయం వచ్చినాన్ని చూస్తే, సుంకరి ఎప్పుడైతే మరి ఆ ప్రార్థన, కాబట్టి ఆ మనవి అయితే మరి ప్రభు సన్నిధిలో తను తాను తగ్గించుకుంటా వచ్చాడో అతనికి దేవుడు నీతిమంతుడుగా చేశాడు. అయితే అక్కడ మనం చూస్తే లోకాసు వార్త 18 ఆ యొక్క
మనం ఇక్కడ లేము. కాబట్టి అక్కడ ఆ యొక్క సోదరి స్వభావం మనం చూస్తే మరి అక్కడ ఆకాశం వైపు తన కళ్ళు ఎత్తలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువా నా సొంత జ్ఞానం అనేది ఏమీ లేదు. కాబట్టి ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ భూలోకానికి రావడం ద్వారానే సంఘాలు స్థాపించబడి సంఘాలు కట్టబడి అనేకులు రక్షణ పొందారు, రక్షించబడ్డారు. కాబట్టి వీటన్నిటి కూడా కారణం అదే. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఆశ్రయపడవలసిన వీడే లేదు, గర్వించాల్సిన వీడే లేదు. మామూలుగా ఉండటమే ప్రభువే మేము ఇలా ఉన్నామంటే మరి మేము ఈ విధంగా మరి దేవుని మందిరానికి వస్తున్నామంటే కాబట్టి దానికి మరి దేవుని ఆత్మ వలనే ఇలా ఉన్నాము. కాబట్టి అనగలిగిన వ్యక్తిగా మనము అనేక సార్లు ఉండకపోవాలి. కాబట్టి లోకాసు సువార్త మరి 18:13లో ఆ యొక్క సౌందర్య అనే వ్యక్తిలో చూడండి ఎంత తగ్గింపు స్వభావం కలవాడు ఉన్నాడు. కాబట్టి అతడు శుద్ధీకరించబడ్డాడు, అతడు నీతివంతుడుగా చేయబడ్డాడు. మనల్ని కూడా ప్రభు అదే రీతిగా కాబట్టి మనల్ని కూడా నీతివంతుడుగా చేస్తా వచ్చాడు. చూడండి ఇంకొకటి చూద్దాం, మనం 3వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు చూడండి 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అపోస్తలుల కార్యాలు 9:3 ఏమిటంటే అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. చాలు. మరి ఇది మనం దేనిగా చూస్తున్నామంటే ఇది 3వ విషయంగా చూస్తున్నాం. కాబట్టి ఈ సౌందర్య అనేవాడు ఆకాశంలో ఎందుకు చూడలేకపోతున్నాడు అనే విషయానికి వస్తే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రత్యక్షమైంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో అపోస్తలుల కార్యాలలో సౌలు అనే వ్యక్తి ఉన్నారు. కాబట్టి అతడు ధర్మశాస్త్రాన్ని గురించి అంతా కూడా అతడు చదువుతా వచ్చాడు, ధ్యానిస్తా వచ్చాడు, కానీ యేసు ప్రభు ఎవరో అర్థం కాలేదు. చూడండి ఇది ఎంత విచారకరమైన విషయం. కాబట్టి అతడు అన్ని పనులు చేసే వ్యక్తిగానే ఉన్నాడు, కానీ చూస్తే అతనికి యేసు ప్రభు అర్థం కాలేదు. యేసు ప్రభు రక్షకుడని సౌలుకి తెలియలేదు. కాబట్టి అంధకార శక్తుల మధ్య ఉన్నాడు, సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్నాడు, సంఘాన్ని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మాత్రం కూడా తన జీవితం సరిగా లేదు. కాబట్టి అప్పుడు ఏం జరిగిందట, ఆకాశం నుండి అకస్మాత్తుగా వెలుగు ప్రత్యక్షం. ఆ వెలుగే యేసు. కాబట్టి ఆ వెలుగు ప్రత్యక్షం అవ్వడం ద్వారా ఆకాశం నుండి కాబట్టి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. చూడండి ఇక తన యొక్క ఆలోచనలు మారిపోయాయి, కాబట్టి తన ఉద్దేశాలు మారిపోయాయి. కాబట్టి సమస్తం కూడా అతడు సౌలుగా ఉండే వ్యక్తి పౌలుగా మార్చబడి దేవుని సేవకుడయ్యాడు. చూడండి ఇది ఎంత గొప్ప కార్యం ఇది. మరి కానీ మనం చూస్తే ఈ లోకంలో ఎవరు కూడా మనుషుల్ని మార్చలేరు. కానీ మనం కానీ చూస్తూ ఉంటే మనకి అనేక చోట్ల మత మార్పులు మీరు చేసేవాళ్ళని ఎవరు కూడా ఏ మనిషిని మార్చలేదు. కాబట్టి దీనికే మార్చాలి. కాబట్టి తన స్వభావం, తన ఆలోచన, తన తలంపులు, తన యొక్క ప్రవర్తన మరి కాబట్టి ఈరోజు మరి నీకు నేను ఇక్కడ ఉన్నామంటే కాబట్టి అది మన యొక్క సొంత జ్ఞానము, సొంత బుద్ధి కాదు, కానీ ఆకాశం నుండి వెలుగు రావడం ద్వారా వెలిగే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ వెలుగు ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, ప్రభావితం
ఇక్కడ వచ్చిన చూద్దామంటే అపోస్తలుల కార్యాలు 9:18 వచ్చు. 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి నాలుగా దృష్టి కలిగెను. లేచి బాప్తిసము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అయితే కానీ ఇక్కడ కానీ మనం ఈ అపోస్తలుల కార్యాలు 9:18 చూస్తున్నామట. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి నాలుగా. అయితే అంత ముందు దాకా ఈ యొక్క సౌలు అనే వ్యక్తి కన్నా పొరలు ఉన్నాయి. అనగానే ఆ యొక్క పొరల విషయంగా చూస్తే ఇదే అపోస్తలుడైన పౌలు తన రాసిన పత్రికలో 9:18 అక్కడ 2వ కొరింథీ పత్రిక చూడండి. ఆ పత్రిక ఏమన్నాడంట, ఈ లోక దేవత అదొకటి చదువుదాము. దేవుని స్వరూపి అయిన యేసు మహిమను కనపరచు స్వర్గ ప్రకాశము వారికి ప్రకాశము నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏమిటంటే ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితను కలుగజేసెను. చూడండి, అతనికి ఆ స్థితిలో ఉన్నాడంట. కాబట్టి ఈ లోక సంబంధమైన దేవత, కాబట్టి లోక సంబంధమైన దేవత అంటే మరి అమ్మవారి. కాబట్టి అతని కన్నులకు అర్థం కాకుండా ప్రభువుని గురించి ఏ మాత్రం కూడా గుర్తించకుండా ఉండేటట్టుగా, కాబట్టి అతని కన్నులకు అమ్మవారి చీకటి కలిగిస్తుంది. మన గారు చూస్తే ఆయన అంధకార సంబంధమైన శక్తులు వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఆ వెలుగు ప్రత్యక్షమైందో ఆకాశం నుండి, కాబట్టి అప్పుడేం జరిగిందంట, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినాయి. కాబట్టి అప్పుడు అతను యేసు ప్రభు గుర్తించాడు. యేసు ప్రభు లోక రక్షకుడు, కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి నా పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. కాబట్టి ఇక వేరే మార్గం లేదు, ఏదే దేవుడు అని గుర్తించగలిగాడంటే అది ఆకాశం నుండి, అనగా దేవుని రాజ్యం నుండి వచ్చిన శక్తి ద్వారా, మహిమ ద్వారా మనందరం కూడా మార్చబడ్డాం. కాబట్టి ఈ రోజు మనం మరి రక్షించబడ్డ మార్గం పొందామంటే ఏంటిగా నాకు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి వీలే లేదు. కాబట్టి దేవుడు మనకి ఉచితంగా కాబట్టి ఈ రక్షణ మనకి ఇచ్చాడు. మరి అందుకే లోకాసు వార్త 18:11లో సుందర అంటున్నాడు, అయ్యా నేను ఆకాశం వైపు చూడలేను. ఎందుకంటే కాబట్టి నేను ఇప్పుడు బుద్ధిమంతుడిగా అయ్యానా, నీతిమంతుడిగా మరి అయ్యానా, దానికి కారణం నీవే అని ఆయన ఎంతగానో ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు. చూడండి, ఈ సమయంలో ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7:56. ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కృపాసనమున నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను. ఇక్కడ మనం కానీ ఇంకొక సంగతి కూడా చూస్తున్నాం. ఏమిటంటే అది 55 అసలు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఉండిన వాడై అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనమున నిరీక్షణను చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కృపాసనమున నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాడంట. మనం ఈ యొక్క లోకాసు వార్త 18 11 వచ్చిన బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఈ వాక్యం వినాలి. మీరు కానీ అలాగ కానీ వాక్యాన్ని వినగలిగితే మీకు వాక్యం క్లియర్గా అర్థమైంది. మన కానీ లోకాసు వార్త 18:11లో కాబట్టి అక్కడేమంటున్నాడు, అతను ఆకాశం వైపు ఎత్తడానికి నాకు ధైర్యం లేదు. అంటే దాని ఒక అర్థం ఏమిటంటే, చూడండి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవ భాగంలో స్టెఫెన్ సైకర్ అనే వ్యక్తిని రాళ్లతో కొడుతున్నారు.
కాబట్టి అక్కడేం జరుగుతుంది అనే విషయాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ రాయబడిన మాట దేవుని మహిమను యేసు దేవుడు కృపాక్షములు ఉంచుతున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రాయబడి ఇక్కడ ఒక్కడే ఆ మాట రాశాడు. కాబట్టి చాలా చోట్ల ఉంది యేసు ప్రభు తండ్రి కృపాక్ష కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అని ఉంది. విజ్ఞాపనకర్తగా ఉన్నాడని అనేక చోట్ల ఉంది రాసి. కానీ ఇక్కడ రాయబడిన ఈ మాట బహుశా ఇక్కడ ఒక చోటే ఉంది. అయితే కానీ మనం చూస్తే పరలోకంలో జరుగుతున్న సంగతి ఏమిటి? ఈ యొక్క స్టెఫను అనే వ్యక్తి మీద రాయబడగానే కాబట్టి ప్రార్థన చేసి యేసు ప్రభు ప్రార్థన ఆపేసి దీక్షించు. కాబట్టి అంతేకాదు, కాబట్టి అతడు ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క పరలోక రాజ్యంలో అక్కడ తండ్రి సింహాసనం మీద ఉండగా యేసు ప్రభు కూర్చోకుంటే ఆ దర్శనాన్ని మరి ఆ యొక్క దేవాది దేవుడు ఆయన చూపించాడు. దాని అర్థం కానీ వివరణ మనం చూస్తే మనం కూడా అనుకుంటాం అనేక సార్లు మన కష్టాలు కూడా ఇబ్బందులు కూడా వెళ్తాం. ఒక్కొక్కసారి మరి దిక్కులేని పరిస్థితుల మధ్య కూడా వెళ్తా ఉంటాం. కాబట్టి అప్పుడు అనిపించింది మనకి మాకు ఎవరు దిక్కు, కాబట్టి మనకి కాబట్టి ఈ సమయాల్లో ఎవరు మనకి తోడుగా ఉంటారు, ఆదరిస్తారు. కాబట్టి ఒక్కొక్కసారి మనకి అర్థం కాని పరిస్థితుల మధ్య నుంచి మనం వెళ్తున్నప్పుడు చూడండి దేవుడు వాక్యం చెబుతుంది. కాబట్టి నిన్ను ఆదరించడానికి, నన్ను ఆదరించడానికి పరలోకంలో అనగా ఆకాశంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, యేసుక్రీస్తు ఆయన మరి పక్కనే ఉన్నాడు. చూడండి అక్కడ నుండి దర్శనాన్ని ఎప్పటికీ చూపించాడు. నువ్వేమి దిగులు పడదు. కాబట్టి అది ఏ విషయమైనా సరే, కాబట్టి అది ఎంత కష్టమైనా సరే, కాబట్టి నువ్వు ఏ ఇబ్బందులు కూడా వెళ్తున్నా సరే, కాబట్టి నా జీవితాన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అనే మరి స్థితిలో కూడా వెళ్తున్నా సరే, చూడండి దేవుడు వాక్యం చెబుతుంది యేసు ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా మనం చేసే మరి ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. మరి కూడా అనే విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరి లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనానికి అంటే సోదరు అంటున్నాడు, అయ్యా ఆకాశం వైపు నేను చూడలేకపోతాను. కాబట్టి ఏమిటి కారణం అనగా, కాబట్టి మరి ప్రభువా అనేక సార్లు అనేకులు నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, శాంతి లేకుండా ఉన్నప్పుడు నేను వాడిని కాదు. మరి కష్టాలలో ఉన్న వారికి నేను ఆదరణ చెప్పేవాడిగా లేదు. కాబట్టి నా జీవితం ఏందో, నా కుటుంబం ఏందో, నా పరిస్థితి ఏందో నేను ఎల్లప్పుడూ చూసుకునేవాడిని ఉన్నాను. కాబట్టి అతను అంటున్నాడు, ఆకాశం వైపు నేను చూడడానికి యోగ్యత నాకు లేదు. కాబట్టి ప్రభువా నువ్వైతే ఆ యొక్క స్టెప్పుల మీద రాయబడగానే ఆ యొక్క మరి ఆకాశం నుండి దర్శనం చూపించి స్టెప్పని ఎంతగానో ఆదరించావు. అయితే కానీ నేను అనేక సార్లు ఆదరణ ఈలేని వాడిగా ఉన్నాను అని అంటున్నాడు అతడు. అందుకే నేను ఆకాశం వైపు నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నీ జీవితం, నా జీవితం కూడా మరి అనేక సార్లు మనం కూడా ఇటువంటి వారిగానే ఉన్నాం. చూడండి, కాబట్టి అయినప్పటికీ కూడా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని కడిగి, కాబట్టి ఆయన శుద్ధీకరించాడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేస్తా వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనందరము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మరి ఆ తర్వాత ఇంకో విషయం చూద్దాం. 97వ కీర్తన 6వ వచనం. ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది.
వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇక్కడ అంతా వ్యర్థమైనదే లోకం. కాబట్టి ఇక్కడ ఏ మాత్రం కూడా నీతి లేదు, కాబట్టి ఏ మాత్రం కూడా మంచి లేదు, పరిశుద్ధత లేదు, మరి అంతకంటే లేదు. కాబట్టి అదే లోకంలో నేనున్నాను అంటాను. చూడండి లోకాసు వార్త 18:13 సుంకని మరి చూస్తే అతని స్వభావాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి నేను భూలోకంలో ఉన్నాను కదా, నాలో ఏ నీతి లేదు, ఏ మంచితనం లేదు. అందుకే నేను ఆకాశం వైపు ఎందుకు చూడలేకపోతున్నానంటే ఆకాశంలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఆ యొక్క ఆకాశమనే ఆ పరలోకంలో సాతానికి స్థలం లేదు, చోటు లేదు అక్కడ. కాబట్టి అక్కడ అపవాది ఉండడం, అక్కడ అంతా కూడా పరిశుద్ధత సంబంధమైన వాతావరణమే. అక్కడ అంతా కూడా ఎంతో ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ 97వ కీర్తనలో 6వ వచనంలో రాయబడిన మాట, ఆకాశమున ఆయన నీతి తెలియచేస్తాడు. మరి కానీ సమస్త జనములకు ఆయన మహిమ కనబడదు. కానీ మన గాని చూస్తే ఈ యొక్క చూడండి 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి 25 మరి తప్పిన వారికి చల్లని నీరు ఎట్లుండునో ముందులో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. అయితే కానీ మనం కూడా ఇక్కడ చూస్తే తప్పికొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం. చూడండి అక్కడ రాయబడిన మాట మన కానీ చూస్తే దూరదేశం నుండి వచ్చిందట ఆ యొక్క సమాచారం. అంటే అది పరలోకం నుండి వచ్చిన శుభ సమాచారం. కాబట్టి అక్కడ ఆ యొక్క సుంకరి అంటున్నాడు దూరదేశమైన ఆకాశం నుండి పరలోకం ఉంటే కానీ. కాబట్టి శుభ సమాచారం రాకపోతే మనకి ఇక్కడికి ఈ మాత్రం కూడా మనం అందరం కూడా అతిక్రమంలోనే పాపంలోనే మరి అపరాధంలోనే చచ్చిపడిపోయేవాళ్ళం. కాబట్టి ఇక మనకి మోక్షం లేదు, పరిశుద్ధమైన జీవితం అనేది మనకి లేదు ఇక. మరి అందుకే ఇక్కడ మన గారి మాటలు చూస్తే ఎంతో తప్పికొనిన వారికి ఏదైనా చల్లని నీరు ఎలా ఉంటుందండి. కాబట్టి ఎంతో మనకి తృప్తిని అనిపించింది, ఆనందం అనిపించింది, తప్పి తీరక అమ్మాయిలా అనిపించింది. కాబట్టి అలాగే ఇక్కడ రాయబడిన మన దూర దేశం నుండి వచ్చిన శుభ సమాచారం. కాబట్టి ఆ సమాచారం వల్లే మనల్ని నీతిమంతులుగా అయ్యాం, మన బుద్ధిమంతులుగా అయ్యాం, పరిశుద్ధులుగా అయ్యాం. కాబట్టి మరి ఈ లోక సంబంధమైన మాటల ద్వారా, ఈ లోక సంబంధమైన మనుషుల ద్వారా మనం నీతిమంతులు కాలేదు. కానీ మనం చూస్తే ఈ లోకంలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి మనం కానీ చూస్తే ఎంతెంతో మంచి చెప్పే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము అనే పేరు ఈ లోకంలో ఏ గ్రంథానికి లేదు. ఈ ఒక్క గ్రంథానికి ఉంది పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్ని గ్రంథాలు కూడా మంచి గురించి చెబుతాయి, నీతిగా బ్రతకమని. కాబట్టి అబద్ధం ఆనందం చెబుతాయి. కాబట్టి అన్ని గ్రంథాలు కూడా మంచి చెబుతాయి, కానీ మంచిగా జీవించేదానికి శక్తి ఇవ్వవు. కాబట్టి ఉత్తమ గ్రంథాలే, వాటిలో ఏ జీవం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం జీవం గల గ్రంథం ఇది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం మనకి మంచి చెప్పింది, మంచిగా బ్రతికేదానికి శక్తి ఇచ్చింది ఈ గ్రంథం. కాబట్టి మనందరికీ కూడా ఆ శక్తి ఏ విధంగా వచ్చింది. కాబట్టి 2026 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చుట ద్వారా, ఆయన సిలువలో మరణించుట ద్వారా, ఆయన చనిపోయి మరి పునరుద్ధానుడు అవడం ద్వారా మనకి ఆ
ఆకాశం వైపు నేను మాత్రం చూడలేదు. మరి అది కారణం ఎందుకు అనేది చూస్తే నాలో ఏమీ లేదు ప్రభా, నేను సున్నా. కాబట్టి అంతా ఉన్నదంతా కూడా ఆకాశంలోనే ఉన్నది. అక్కడ నుండి శక్తి మరి ప్రభావం రావడం ద్వారా మేము ఇలా ఉన్నాం అని అతను అనడం ద్వారా, ఆ స్వభావం కలిగి ఉండటం ద్వారా చూడండి, దేవుడు అంటే నీతిమంతులుగా చేసి ఇంటికి పంపించాడు. కాబట్టి ఆరాధన ఎంతో గొప్ప ఆరాధన. చూడండి, మరి మరి ఎంతో మరి శ్రేష్టమైన ఆరాధన. కాబట్టి మరి చూడండి, ఈ సమయంలో ఇంకొక మాట కూడా మనం చూద్దాం. కాబట్టి అపోస్తలుల కార్యాలు 26 19వ వచనం. కాబట్టి ఉమ్. అగ్రిప్ప రాజా, ఆ. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు ఉమ్. నేను అవిధేయుడను కాక, చూడండి, ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నాం. ఏంటంటే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము. చూడండి, అపోస్తలుడైన సౌలు మరి పౌలుగా మార్చే ముందు మన గారు చూస్తేనట, అతడు పౌలుగా మార్చబడిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఆ మాట ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం. కాబట్టి అంతకుముందు ఉందా ఈ యొక్క ఈ వ్యక్తికి ఈ దర్శనం? కాబట్టి ఇతను సౌలుగా ఉన్నప్పుడు ఉందా ఈ దర్శనం? కాబట్టి ఆ రోజుల్లో అతను ఉన్న దర్శనం ఏంటంట? ధర్మశాస్త్రం. కాబట్టి ఈ పనులు, ఆచారాలు, సంవత్సరం పండుగలు, మరి ఇలాంటి ఆచారాలు అదే ఆ దర్శనంలో ఉన్నాడు సౌలు. కాబట్టి ఎప్పుడైతే యేసును దర్శించాడో ఆ దర్శనానికి పోయినాయి. కాబట్టి ఆ దర్శనానికి వెళ్ళిపోయింది. అయితే ఇతరులు శ్రేష్టమైన దర్శనం పొందారు. ఏంటంటే శ్రేష్టమైన దర్శనం? అతని కనుల నుండి వరల వంటివి రాలిపోయినాయి ఒక దెబ్బ. కాబట్టి లోపం నుండి, పాపం నుండి, శాపం నుండి, మరి అన్ని జనుల ఆచారాల నుండి, కాబట్టి సొంత జ్ఞానం ఉండేది ఆ యొక్క సౌలు. సొంత బుద్ధి ఉండేది, సొంత ఆలోచన ఉండేది. నేనే అనే మనసు కలిగిన వాడు, నాకే తెలుసు అన్ని కూడా అనుకునే వ్యక్తాలు. చూడండి, అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. కాబట్టి ఆ ఆకాశం నుండి ప్రత్యక్షమైన వెలుగు ద్వారా సౌలు పౌలుగా మార్చబడి దేవుడి పని చేయగలిగాడు. మరి అందుకే లోకాసు వార్త మరి 18వ వచనంలో ఆయన సోకరి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నీ దర్శనం ఎంత శ్రేష్టమైనది. కాబట్టి నీవు ప్రత్యక్షం అవ్వడం, నీవు మాట్లాడటం ద్వారా మా జీవితాన్ని మార్తలే ప్రభావితం చెందేవారుగా మేము ఉంటున్నాం అని చెప్పే స్వభావం గలవాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు చెప్పకే చెబుతూ మరి శ్రేష్టమైన ఆరాధన అతను చేస్తూ